ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 29, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శనివారం, తిథి నవమి, సాయంత్రం 5:31 వరకు, నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 9:51 వరకు, వర్ధ్యం లేదు, దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:33 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి మధ్యాహ్నం 3:54 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ నవమి. మార్గశిర శుద్ధ నవమి శనివారం. ఈ రోజు ప్రధానంగా శనిదేవుడికి మరియు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజున శనిదేవుడిని పూజించడం వలన జాతకంలో ఉన్న శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం తగ్గుతాయి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నువ్వులు దానం చేయడం శుభప్రదం. శనివారం నాడు హనుమంతుడిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠనం మరియు రామనామ స్మరణ ఈ రోజున అత్యంత శక్తివంతమైనవి. ఏకాదశి తిథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఈ రోజున చేసే ఉపవాసం మరియు ఆరాధనకు అపారమైన ఫలితం లభిస్తుంది. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు నుంచే ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలని చెబుతారు. ఈ రోజున వ్రతం ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి ఆశీస్సులు లభించి మోక్ష మార్గం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పఠించటం మరియు తులసి దళాలతో పూజించటం అత్యంత శ్రేయస్కరం. శనివారం రోజున ఏకాదశి తిథి కలవడం వలన ఈ రోజున ఉపవాసం మరియు పూజలు చేయటం వలన శ్రీ మహావిష్ణువు మరియు శనిదేవుడి ఇద్దరి అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది. ధైర్యం, ధనం, జ్ఞానం మరియు కర్మదోషాల నివారణ ఈ రోజున ప్రధానంగా లభించే ఫలితాలు. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ మానసిక శక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో భావోద్వేగాలు అధికమవుతాయి. భాగస్వామితో సామరస్యం ముఖ్యం. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి అనుకూలమైన రోజు. పాత పెట్టుబడుల నుండి లాభాలు ఉంటాయి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. దీనికి మీ చురుకైన ప్రయత్నం అవసరం. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. శని దోష నివారణకు హనుమంతుడిని పూజించండి. శక్తితో ఉంటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మీ మాట తీరు వలన ఇతరులను ఆకర్షిస్తారు. ప్రేమ జీవితం స్థిరంగా, సుఖంగా ఉంటుంది. బంధాలు బలపడతాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి చిన్న లాభాలు ఆశించవచ్చు. కొత్త పెట్టుబడులను నిదానంగా పరిశీలించాలి. పాత డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. వాయిదాలలో వచ్చే సూచన. సోమరితనం వీడండి. ఆర్థిక విషయాలలో పారదర్శకత ముఖ్యం. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు, కానీ పనిలో వేగం పెంచాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారు రోజువారీ పనులలో చురుకుగా ఉంటారు. ప్రేమ జీవితంలో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు రావచ్చు. సంభాషణ కీలకం. వృత్తిలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఆగిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. అనవసర ప్రయాణాలు మానుకోండి. ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కష్టపడి పనిచేస్తారు, కానీ ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత కోసం కృషి చేస్తారు. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు అధికమవుతాయి. అన్యోన్యతకు సమయం కేటాయించాలి. పిల్లల ద్వారా లేదా విద్యారంగం ద్వారా ఆర్థిక లాభాలు.
పెట్టుబడులలో దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆగిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తాల విషయంలో తొందరపడి ఎవరికీ హామీ ఇవ్వవద్దు లేదా మాట ఇవ్వవద్దు. ఏకాదశి వ్రతం వలన శుభం. భావోద్వేగాలను నియంత్రించుకుంటే విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీ నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. పని రంగంలో లాభాలు ఉంటాయి. స్థిరాస్తి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. పాత డబ్బు తిరిగి వచ్చే అవకాశం బలంగా ఉంది. ముఖ్యంగా వృత్తిపరమైన లావాదేవీల నుండి కుటుంబ సమస్యల విషయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా అనుకూలమైన రోజు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మీ మాట తీరు ఇతరులపై ప్రభావం చూపుతుంది. ప్రేమ వ్యవహారాలలో భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. వ్యాపారంలో కమ్యూనికేషన్ నైపుణ్యం వలన లాభాలు. చిన్న మొత్తాల పెట్టుబడులకు అనుకూలం. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. సంభాషణ కీలకం. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. మీ తెలివితేటలు మరియు మాట తీరు వలన లాభపడతారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఓపిక అవసరం. ప్రేమలో ఉన్నవారు వివాహం గురించి చర్చించే అవకాశం. ఆకస్మిక ధనలాభం లేదా ఖర్చులు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు. పెట్టుబడులు పెట్టడానికి ముందు బాగా ఆలోచించాలి. పాత డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలహీనంగా ఉన్నాయి. వాయిదాలలో ప్రయత్నించండి. రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. శనివారం నాడు శనిదేవుడిని పూజించండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. భాగస్వామ్యాలలో జాగ్రత్త. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యక్తిగత లక్ష్యాలపై స్పష్టత ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఆధిపత్య ధోరణి తగ్గించుకోవాలి. ఈరోజు మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా మీ సొంత పేరు మీద. ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ ధైర్యం ఇందుకు తోడ్పడుతుంది. మీ నిర్ణయాలపై అతి విశ్వాసం వద్దు. ఇతరుల సలహా తీసుకోండి. శారీరక మరియు ఆర్థిక శక్తితో ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు సామాజికంగా గౌరవం లభిస్తుంది. ప్రేమ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. సుదూర ప్రాంతాల నుండి శుభవార్త. వృత్తిలో అధికారుల మద్దతు లభిస్తుంది. ఇది లాభాలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా చట్టపరమైన మార్గాల ద్వారా అనవసర కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. అదృష్టం మరియు సామాజిక మద్దతు లభిస్తాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా విజయం, గౌరవం లభిస్తుంది. ప్రేమ వివాహ ప్రయత్నాలకు శుభసూచిక. పెద్దల ఆమోదం లభించే అవకాశం. పాత పెట్టుబడుల నుండి లాభాలు. వృత్తిలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన హోదా ఉపయోగపడుతుంది. పనిలో ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన రోజు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ప్రశాంతంగా ఉంటాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా లేదా సామాజిక సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశం. ఆగిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. దీనికోసం ఎక్కువ ఒత్తిడి వద్దు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులు మానుకోండి. సామాజికంగా చురుకుగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి, ప్రేమలో అన్యోన్యత పెరుగుతాయి. వృత్తిలో మరియు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆగిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలపడతాయి. దీనికి అదృష్టం తోడవుతుంది. రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. విష్ణుమూర్తి ఆరాధన శుభప్రదం.
అదృష్టం మరియు వృత్తిపరమైన విజయం లభిస్తాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.